హాయ్ అండి. ఆహ్, విజయసాయి రెడ్డి వల్ల జగన్‌కి థ్రెట్ ఎంతవరకు ఉన్నది ఒకసారి మనం మాట్లాడుకున్నాం. మనం ఇంతకుముందు కూడా వీడియో చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తాడంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి వల్ల ఎంతో కొంత థ్రెట్ ఉంటుందనేది మనం మాట్లాడుకున్నాం. ఆ థ్రెట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తే ఇప్పుడేమవుద్దంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు కేసులు ఏదైతే నడుస్తున్నాయో ఆయన దాదాపు 11 నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు కదా ఇంతకుముందు. ఉన్నారంటే దానికి కారణం ఏంటో మనకు తెలిసిందే. అక్రమాస్తులు ఆర్జించారనేది దాని మీద కేసులైతే ఉన్నాయి. దానికేందంటే అక్రమంగా పెట్టుబడులు దానిలోకి రావడము. ఎవరైతే ఆ పెట్టుబడులు పెట్టారో వాళ్ళైతే రాలేదు బయటికి. మేము స్వచ్ఛందంగా పెట్టాం గానీ, జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఏమి ఆ పెట్టుబడులు పెట్టించలేదని ఏదైతే చెప్పుకొచ్చారో, దాని కారణంగా అయితే అతని మీద కేసులు అంత స్ట్రాంగ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు గనక బీజేపీకి ఇప్పుడు సీటు త్యాగం చేసిన విజయసాయి రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారని ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాడు. లిక్కర్ స్కామ్‌ని గట్టిగా చెప్తా ఉన్నాడు. రాజకేశ్ రెడ్డి కావచ్చు, లేకుంటే మిథున్ రెడ్డి పైన కావచ్చు, కొంచెం గట్టిగా ఆయన కొంచెం కోపంతో ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఆయన గనక ఎవరో ఒకళ్ళతో ఆ రోజు పెట్టుబడులు పెట్టిన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో, వాళ్ళు గనక ఒకళ్ళిద్దరు వచ్చి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరించి పెట్టుబడులు పెట్టించారని ఒక్క మాట చెప్తే మటుకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకెళ్తాడు. అలా నా పార్టీ కూడా అంటే పార్టీ కూడా కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా కేసులు ఎందుకు అంత స్ట్రాంగ్ కాలేదంటే ఎవరు కూడా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ సాక్ష్యం అయితే చెప్పలేదు. కానీ రేపొద్దున ఇప్పుడు విజయసాయి రెడ్డి బలవంతంగా ఆయన ఎవరైనా కొంచెం సన్నిహితంగా ఉన్నవాళ్ళు మీకు మంచి చూసుకుంటాను, బీజేపీ మనకు అండగా ఉంటుందని ఏమన్నా కొంచెం చెప్పి ప్రలోభాలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చేద్దాం మటుకు కలిసి జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. అలానే సిఐడి, సిఐబిఐ ఇవన్నీ కేసులు అయితే చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. ఇమ్మీడియట్గా చకచక పనులు అయితే జరిగిపోయి జగన్మోహన్ రెడ్డి జైలుకి అయితే పాలైతే కావడం జరుగుతుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి అంత అన్యాయం చేస్తాడైతే నేనైతే అనుకోవట్లా. కానీ కొన్ని పుకార్లు అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి చాలా మనోవేదన చెందాడని అయితే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మనందరూ తెలిసిందే నంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి 2000 పొజిషన్లో పెట్టారన్న కసి అయితే ఆయనలో కనిపిస్తూ ఉంది. ఆయన అంత ఆవేదన చెందుతారని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అప్పటిదాకా ఒక వెలిగిన వైసీపీ పార్టీలో సడన్గా ఆయన ఆయన ఏదైతే ఆహ్, ఆయన అధికారం ఒక చెప్పాలంటే వైసీపీ పార్టీలో ఉన్న అధికారం అనేది కోల్పోవడం చూసాం మనమైతే. వేరే వాళ్ళ చేతుల్లోకి ఆ ట్రాన్స్ఫర్ అయిపోవడం చూసాం. ఆయన చెప్తే కూడా జగన్మోహన్ రెడ్డి కలవడానికి కూడా ఇష్టపడట్లేదనే అంత ఆవేదన అయితే ఆయన వ్యక్తం చేయడం చూసాం మనమైతే. అంటే వేరే వాళ్ళు చెప్తేనే అతనికి అపాయింట్మెంట్ కూడా రావడం చూసాం. అలాంటి సిచ్యువేషన్‌లో ఆయనైతే మరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే మటుకు అలానే వ్యతిరేకంగా సాక్ష్యాలు తీసుకొచ్చి సాక్షుల్ని చెప్పించాడంటే మటుకు ఇదో పెద్ద సంచలనమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకే, వైసీపీ పార్టీకే చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శర్మిల కూడా లేదు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. మరి భారతి గారు ఎంతవరకు దీన్ని మోస్తారనేది తెలీదు. వాళ్ళ అమ్మగారు కూడా అంత సపోర్ట్‌గా లేరు. మరి ఇలాంటి సిచ్యువేషన్‌లో చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతం చాలా ఉత్కంఠభరితంగా ఉంది. మరి విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించే విధంగా ఆయనైతే ప్రయత్నం చేస్తాడా? లేకుంటే చేయడా అనేది మీరైతే కామెంట్ పెట్టండి. నాకైతే 50-50 ఛాన్స్‌గా ఉన్నాను. చెప్పలేము. ఎందుకంటే రాజకీయంలో మన నిలదొక్కడానికి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తూ ఉంటారు. ఆయనే చెప్పుకొచ్చారు కదా! వైసీపీని నేను ఎన్నో సంవత్సరాలు మోసానని. మరి అలాంటప్పుడు ఆయన్ని పక్కన పెట్టారు కాబట్టి ఆయనకు ఆ కోపం, ఆవేదన అయితే ఉంది. మరి ఆ కోపం, ఆవేదన జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించేదాకా ఉంటుందా లేదో చూద్దాం.